అదే అండి. సింపుల్ ఎంబీఏ అనే కోర్స్ చేస్తున్నామండి. దడదల్లాడిచ్చి. ఏం లేదు చాలా సింపుల్ దడదల్లాడిచ్చాడు మీ కోర్స్‌లో. ఏముండదండి. మనం బిజినెస్ పెట్టాలంటే మనం ఏం నేర్చుకోవాలనే విషయం గురించే అండి. చాలా సింపుల్‌గా ఎంబీఏ కోర్స్ అనమాట. చాలా పైపైన ఉంటదిలేండి. ఫస్ట్ వాల్యూ క్రియేషన్, దాని తర్వాత మార్కెటింగ్ ఎలా చేయాలి, సేల్స్ ఎలా చేయాలి, దాని తర్వాత ఫైనాన్స్ ఎలా చేయాలి, వాల్యూ డెలివరీ ఎలా చేయాలి అనే విషయాల గురించి ఉంటాయండి. చాలా సింపుల్ దడదల్లాడిచ్చేమండి. వచ్చేయండి. సింపుల్ ఎంబీఏ అనే కోర్స్‌లో ఇది ఫస్ట్ చాప్టర్ అండి. వాల్యూ క్రియేషన్ అనమాట. దడదల్లాడిచ్చి అలా చూసుకుంటూ వెళ్ళిపోదాం. అసలు వాల్యూ క్రియేషన్ అనే కాన్సెప్ట్ గురించి కొంచెం డీటెయిల్‌గా తెలుసుకుందామండి. అంటే ఏటసలు అదని. ఫస్ట్ ఏటంటే అండి వాల్యూ క్రియేషన్ అంటే బిజినెస్‌లో మనం వాల్యూ అనేది క్రియేట్ చేయాలి కదండీ. అంటే ఏంటంటే ఒక ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయాలండి. అప్పుడే మన బిజినెస్ అనేది స్టార్ట్ అవుతది. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే చాలా ఉంటాయి కదండీ మనకి. ఎగ్జాంపుల్‌గా మనం చూసుకుంటే ఫుడ్ డెలివరింగ్ యాప్స్ అండి. మనకు తెలిసిందే కదండీ. ఫుడ్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో డెలివరీ పెట్టారనే ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేశారండి. ఫుడ్ డెలివరీ యాప్స్ తీసుకురావడం వల్ల. అలాగే ఏదో ఒక ఉంటాయి కదండీ! ఏదో ఒక ఐడియాస్ అలాగా ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేసేలాగా ఉండాలండి. అది ఫస్ట్ అనమాట. సెకండ్ వచ్చేసరికండి మేక్ ఇట్ ఈజియర్ అండి. అంటే లైఫ్‌ని కొంచెం ఈజీగా చేయాలనమాట. మనం చేసే ప్రోడక్ట్ అవ్వచ్చు, సర్వీస్ అవ్వచ్చు ఏదైనా సరే. ఇప్పుడు ఫుడ్ డెలివరీ యాప్ చూసుకుంటే కొంచెం ఈజీగా ఉంటది. ఎందుకంటే మామూలుగా ఫుడ్ ఒకప్పుడు ఎలా తెచ్చుకున్నామంటే బయట షాప్‌కెళ్ళి తెచ్చుకున్నాం. కానీ ఇప్పుడు అలా కాదు కదండీ! ఫుడ్ డెలివరీ ఫోన్‌లో నొక్కేస్తే అయి వచ్చేస్తున్నాయి కదండీ! అలాగండి చాలా సింపుల్‌గా. నెక్స్ట్ ఏంటంటే క్రియేటింగ్ సంథింగ్ న్యూ ఎక్సైటింగ్ అనమాట అండి. అంటే ఒక ఎవరు కనిపెట్టలేనిది క్రియేట్ చేయడం, ఎక్సైటింగ్‌ది క్రియేట్ చేయడం, అందరూ షాక్ అయ్యేలాంటిది క్రియేట్ చేయడం అలాగనమాట. లేకపోతే ఇంప్రూవ్ చేసుకోవడం అండి. అంటే ఆల్రెడీ ఒక ప్రొడక్ట్ ఉంది. దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసి అది మనం అమ్మడం అనమాట. అలా కూడా చేసుకోవచ్చనమాట. అది కూడా వాల్యూ క్రియేషన్‌లో ఉంటది. నెక్స్ట్ ఏంటంటే సేవింగ్ టైమ్ అనమాట. దానివల్ల టైం అనేది సేవ్ అవ్వాలండి ప్రజలకి. ప్రజలకు గానీ, బిజినెస్ ఓనర్‌కి గానీ ఎవరైనా సరే మనం ఒక ప్రోడక్ట్ గానీ, సర్వీస్ గానీ తయారు చేసినప్పుడు వాళ్ళ టైం అనేది సేవ్ అవ్వాలన్నట్టు దాన్ని బట్టి అలా చూసుకోవాలండి మనం. మాకు నెక్స్ట్ ఏంటంటే మేకింగ్ పీపుల్ ఫీల్ గుడ్ అండి. అంటే ఏం లేదండి. ఆళ్ళకి మంచిగా అనిపించాలన్నమాట. అది ఇవన్నీ మీకు తెలిసినవే కదండీ! ఇది కొన్ని కాన్సెప్ట్స్ అన్నమాట వాల్యూ క్రియేషన్‌లో. ఓకే. ఇప్పుడు మనం స్ట్రాటజీస్ చూద్దామండి. స్ట్రాటజీస్ చూద్దాం వాల్యూ క్రియేషన్ చేయడానికి ఎలాగా స్ట్రాటజీస్ అన్నీ మనం చూసుకుందాం. ఇప్పుడు ఫస్ట్‌ది సాల్వింగ్ ఏ బిగ్ ప్రాబ్లమ్ అనమాట. అంటే మనం ఓన్‌గా ఒక బిజినెస్ ప్రొడక్ట్ గాని, సర్వీస్ గాని మనం క్రియేట్ చేయాలంటే వాల్యూ అనేది క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకి కొన్ని స్టెప్స్ ఉంటాయి కదండీ! ఎలా క్రియేట్ చేయాలని. అందులో ఫస్ట్‌ది ఏంటంటే బిగ్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలన్నమాట చాలా ఈజీగా. ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను కదండీ! ఫుడ్ డెలివరింగ్ యాప్ అని. ఇంకా చాలా ఉంటాయండి. మనం ఆలోచిస్తే ఇంకా చాలా ఉంటాయి. ఆ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం నెక్స్ట్. ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే తర్వాత ఏం చేయాలంటే మేకింగ్ థింగ్స్ మోర్ కన్వీనియంట్ అనమాట. అంటే చాలా ఈజీగా అనిపించాలనమాట. అంటే ఎప్పుడంటే ప్రజలకు గాని, ఇప్పుడు మన బిజినెస్ ప్రొడక్ట్ గాని, సర్వీస్ గాని తీసుకున్న వాళ్ళకి చాలా ఈజీగా అనిపించాలనమాట. ఎగ్జాంపుల్ మనం చూస్తే అమెజాన్ వన్ డే డెలివరీ అలాగనమాట. అంటే బుక్ చేసిన తర్వాత రోజు వచ్చేలాగా, లేపోతే అరగంట తర్వాత వచ్చేలాగా అలా కొంచెం ఈజీగా ఉండేలా చూసుకోవాలండి. దాని తర్వాత క్వాలిటీ, పెర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ చేయాలండి. ఇంప్రూవ్ చేయాలండి. అలాగే ఇంకా మనం చూసుకున్నట్లయితే పర్సనలైజేషన్, కస్టమైజేషన్ ఇంప్రూవ్ చేయాలండి. అంటే ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఓటీటీ యాప్స్ ఉన్నాయి కదండీ! కొంచెం ఏ యూఐ, యూఎక్స్ చూసుకున్నట్లయితే అంత నీట్‌గా కస్టమైజేషన్ అంతా ఉంటది కదండీ! మనం అట్రాక్ట్ అయ్యేలా ఉంటది కదండీ! అలాగే చూసుకోవాలనమాట. నెక్స్ట్ ఏంటంటే అండి స్ట్రాంగ్ రిలేషన్‌షిప్ అనేది మెయింటైన్ చేయాలండి. మనం ఇప్పుడు క్రియేట్ చేసిన ప్రొడక్ట్ గాని, సర్వీస్ గాని దాని పట్ల ప్రజలకి ఒక రిలేషన్‌షిప్ అనేది క్రియేట్ చేయాలి. అంటే ఎక్కువ వాల్యూ అనేది క్రియేట్ చేయాలండి. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటూ ఉంటాం కదండీ చాలా. ఇప్పుడు ప్రస్తుతానికి యూట్యూబ్ చూసుకుంటూ ఉంటాం కదా! యూట్యూబ్ వల్ల ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు కదండీ! అలాంటి రిలేషన్‌షిప్ అనేది గెయిన్ చేయాలనమాట. అలాగే ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇన్నోవేషన్, న్యూ ఐడియాస్ అండి. అంటే ఏం లేదండి ఫస్ట్ ఇన్నోవేషన్, న్యూ ఐడియాస్ క్రియేట్ చేస్తూ ఉండాలండి. ఒక పేపర్‌లో రాసుకుంటూ ఉండాలండి. రోజుకొక 10 మినిట్స్ టైం పెట్టుకొని, ఒక పేపర్ పెట్టుకొని అందులో ఏమైనా కొత్త ఐడియాస్ ఏమైనా ఉంటేమో రాసుకుంటూ ఉండాలి. అంటే జడ్జ్ చేయకూడదండి. ఒకవేళ కనిపెట్టినవైనా సరే రాసుకుంటూ ఉండాలండి. అందులో ఏదైనా యూనిక్ ఐడియా అనేది తగులుతది కదండీ! అలాగే రాసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మేక్ ఇట్ అఫోర్డబుల్ అండి. అంటే ఎక్కువ కాస్ట్ కాకుండా తక్కువ కాస్ట్ ఉన్నదే చూసుకోవాలండి. ఏదైనా కాన్సెప్ట్ గానీ, ఏదైనా ప్రోడక్ట్ గానీ, సర్వీస్ గానీ. నెక్స్ట్ ఏంటంటే ఎమోషనల్ కనెక్షన్ అనేది ఉండాలండి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి కదండీ! అందులో ఎమోషనల్ క్వోట్స్ అనేవి రాసుంటారు. స్టేట్మెంట్స్ అనేవి రాసుంటారు. దాన్ని బట్టి అట్రాక్ట్ అవుతూ ఉంటారనమాట. అది కూడా మనం చూసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అండి టూల్స్ చూద్దామండి. అసలు మెజరింగ్ అంటే వాల్యూ క్రియేషన్ మనం క్రియేట్ చేయడానికి, దాన్ని మెజర్ చేయడానికి కొన్ని టూల్స్ ఉంటాయండి. దాన్ని బట్టి మనం మన వాల్యూ అనేది కరెక్టా కాదా అనేది తెలిసిపోతుంది.
తెలిసిపోతుంది అనమాట. అందులో ఫస్ట్ది వచ్చేసరికి కస్టమర్ ఫీడ్బ్యాక్ అండి. అంటే చాలా సింపుల్ అండి. కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మామూలుగా రివ్యూస్ అనేవి ఉంటాయి కదండి, అమెజాన్ రివ్యూస్ కానీ ఏదైనా ప్రోడక్ట్ రివ్యూస్ కానీ దానిలో మనం చూస్తే మనకు అర్థమైపోతుంది కదండి ప్రోడక్ట్ ఎలాగుంటుందో. అలాగే కస్టమర్ ఫీడ్బ్యాక్ రివ్యూస్ అనేవి తీసుకుంటే మన వాల్యూ కరెక్టో కాదో అవన్నీ మనకు తెలుస్తాయి అనమాట. అది మనం సక్సెస్ అవుతామా లేదా అవన్నీ మనకు తెలుస్తాయి. నెక్స్ట్ ఏంటంటే అండి రెవెన్యూ గ్రోత్ అండి. మనకి ఇప్పుడు యాపిల్ ఏదైనా ఫోన్ కంపెనీలు చూసుకుంటే సంవత్సరం తర్వాత రెవెన్యూ అనేది కనిపిస్తుంది కదండి. ఈ ప్రోడక్ట్ ఎన్నిసార్లు అమ్ముడైంది అలాగా మనం చూసుకోవాలండి. నెక్స్ట్ ఏంటంటే కస్టమర్ రిటెన్షన్ రేట్ అనమాట. అంటే ఏం లేదండి, ఒకసారి కొనిన తర్వాత మళ్ళీ కస్టమర్ కొంటున్నాడు లేదా అంటే ఒకసారి కొనేసి ఆపేయకుండా మళ్ళీ కొంటున్నాడా లేదా అని. నెక్స్ట్ ఏంటంటే నెట్ ప్రమోటర్ స్కోర్ అనమాట. అంటే ఏం లేదండి, కస్టమర్ ఎంత రేటింగ్ ఇస్తున్నాడు, ఈ 10కి ఎంత రేటింగ్ ఇస్తున్నాడు, లేకపోతే ఆ కస్టమర్ ఆడు ఫ్రెండ్కి రికమెండ్ చేస్తున్నాడా లేదా, ఎంత పర్సెంట్ రికమెండ్ చేస్తాడు అలాగనమాట. నెక్స్ట్ దానివల్ల సోషల్ ఇంపాక్ట్ అయిందా లేదా, అవేర్నెస్ వచ్చిందా లేదా, అలాగే మార్కెట్ షేర్ పెరిగిందా లేదా అవన్నీ మనం చూసుకోవాలండి. అందులో అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉంటేనే మన వాల్యూ అనేది పర్ఫెక్ట్గా ఉన్నదని అర్థం అనమాట. అంటే మన వాల్యూ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఎలాగ ఉంటుంది అనేది పాయింట్ అనమాట. మెయిన్గా నిజంగా అది సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అనే విషయం గురించి ఇప్పుడు మనం చూసాం. అంటే మెజర్ ఎలా చేయాలనే విషయం గురించి ఇప్పుడు మనం చూసామండి. ఇది వాల్యూ క్రియేషన్ అండి. అంతటితో అయిపోలేదండి. ఇది యాక్చువల్గా మన సింపుల్ ఎంబీఏ అనేది చిన్న కోర్స్ అండి. యాక్చువల్గా అందులో 5 ఉంటాయి: వాల్యూ క్రియేషన్, మార్కెటింగ్, సేల్స్, వాల్యూ డెలివరీ, ఫైనాన్స్. ఈరోజు మనం వాల్యూ క్రియేషన్ గురించి చూస్తాం. అలా ఫస్ట్ మార్కెటింగ్ గురించి ఈరోజు చూద్దాం. మార్కెటింగ్ ఫండమెంటల్స్ చాలా సింపుల్, దడదరలాడిచ్చేద్దామండి. ఓకే, మార్కెటింగ్ ఫండమెంటల్స్లో ఫస్ట్ పాయింట్ మనం చేయాల్సిన పని ఏంటంటే అండర్స్టాండింగ్ ది మార్కెట్ అండ్ ఆడియన్స్ అండి. అంటే కస్టమర్స్ దేన్ని ఇష్టపడుతున్నారు, ఆ కస్టమర్స్కి ఏం కావాలి. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే నైక్ అనే షూ కంపెనీ మనకు అందరికి తెలిసిందే కదండి. అది ఆ కంపెనీ ఎవరెవరిని ఫోకస్ చేస్తుందంటే ఫస్ట్ ఏంటంటే అథ్లెట్స్ అనమాట. అంటే స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళని ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఫిట్నెస్ లవర్స్ అనమాట. అంటే జిమ్కి వెళ్తుంటారు కదండి, ఎక్సర్సైజ్ చేస్తుంటారు, రన్నింగ్ చేస్తుంటారు, వాళ్ళని ఫోకస్ చేస్తుంది అనమాట. అలాగా అథ్లెట్ అంటే క్రికెట్ ఆడేవాళ్ళని, ఫుట్బాల్ ఆడేవాళ్ళని అలాగనమాట. అలాగా పర్టికులర్ ఆడియన్స్ అనేది ఫోకస్ చేస్తుంటుంది నైక్ కంపెనీ ఒకటి. ఇంకా మనం క్రియేట్ చేసే వాల్యూ కూడా మార్కెట్ రీసెర్చ్ చేయాలండి. మన ఆడియన్స్ ఎవరు, మనం దేన్ని ఫోకస్ చేయాలనేసి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే 4 P's ఆఫ్ మార్కెటింగ్ అండి. అంటే ఏం లేదు, 4 P'లు అనమాట. ఫస్ట్ ప్రోడక్ట్, మనం చేసే ప్రోడక్ట్, ఓకేనండి. నెక్స్ట్ ప్రైస్ అనమాట, దాని ప్రైస్ ఎంత ఉండాలి. నెక్స్ట్ ప్లేస్ అనమాట, ఎక్కడ అమ్మాలి. నెక్స్ట్ ప్రమోషన్ అనమాట, ఎలా చేయాలి. అంటే ప్రమోషన్ అంటే ఎలాగ వాళ్ళకి చెప్పాలి, ఏ విధంగా వాళ్ళకి చెప్పాలి, ఈ ప్రోడక్ట్ ఇలాగ యూజ్ అవుతుంది అలాగా. ఈ 4 విషయాలు మనం పర్ఫెక్ట్గా తెలుసుకుంటే మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అండి మార్కెటింగ్లో. నెక్స్ట్ ఏంటంటే బ్రాండింగ్ అండ్ ప్రమోటింగ్, పొజిషనింగ్ అండి. అంటే ఏం లేదండి, బ్రాండింగ్ అంటే మన ఐడెంటిటీ, మన మెసేజ్ అనమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా యాపిల్ మనం చూసుకున్నట్లే, యాపిల్ మనం చూస్తే ఏం గుర్తొస్తుంది అంటే ఇన్నోవేషన్ అని గుర్తొస్తుంది. ఎందుకంటే కొత్తవన్నీ లాంచ్ చేస్తూ ఉంటారు కదండి, అలాగనమాట. నెక్స్ట్ పొజిషనింగ్ అంటే ఏంటండి, మనం ఎలా చూస్తున్నాం, కాంపిటేటర్స్ ఎలా చూస్తున్నారని. అంటే ఒక ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే టెస్లా అనే పదం మనం వింటే ఏం గుర్తొస్తుందండి, ఎలక్ట్రిక్ కార్స్ అనమాట. అది పొజిషనింగ్ అనమాట. బ్రాండింగ్ అంటే ఏంటంటే మన ఐడెంటిటీ అనమాట, ఇన్నోవేషన్ అలాగా. నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసరికి డిజిటల్ మార్కెటింగ్ అండి. అంటే ఏం లేదు, తెలిసిందే కదండి, డిజిటల్ మార్కెటింగ్ అంటే సోషల్ మీడియా మేనేజ్ చేయడం, ఎస్ఈఓ చేయడం, ఈమెయిల్ మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్ అలాగనమాట. మనం ఏదైనా మన ప్రోడక్ట్ ఉంటే ఇందులో సోషల్ మీడియాలో అలాగ పెట్టడం, దీని గురించి డిజిటల్ మార్కెటింగ్ అండి. దీని గురించి సపరేట్ కోర్స్ అనేది ఫ్యూచర్లో లాంచ్ చేస్తామండి, సపోర్ట్ చేస్తుండండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కస్టమర్ రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు తెలిసిందే కదండి, కస్టమర్ కొనేటప్పుడు అతను నమ్మాలన్నమాట. కొనిన తర్వాత ఇది బాగా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి అలాగా వాళ్ళని గెయిన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. దాని తర్వాత 6th మెజరింగ్ అండ్ ఇంప్రూవింగ్ అండి. ఒకసారి మనం తప్పు చేస్తే ఆ తప్పు ఇంకొకసారి చేయకుండా చూసుకోవడమే. మనకి తెలిసిందే కదండి ఈ విషయాలన్నీ. ఇది మార్కెటింగ్ జస్ట్ ఫండమెంటల్స్ అండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే కన్జ్యూమర్ బిహేవియర్ అనాలిసిస్ అనేది చూద్దామండి. అంటే ఏం లేదండి, చాలా సింపుల్ అండి. కన్జ్యూమర్ అంటే ఎవరు కాదండి, కస్టమర్ అండి. కస్టమర్ బిహేవియర్ అనాలిసిస్ చూద్దామండి. అంటే అతను ఎలా బిహేవ్ చేస్తారనేవి చూద్దామండి. అసలు బిజినెస్ కొనేటప్పుడు ఏదైనా ప్రోడక్ట్ అందులో వచ్చేసరికి ఫస్ట్ అండి వాట్ ఇన్ఫ్లుయెన్సెస్ కస్టమర్ బిహేవియర్ అండి. అంటే ఏం లేదండి, కొనే కస్టమర్ ఉంటారు కదండి, అతన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మన ప్రోడక్ట్ అనేది మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి అండి పర్సనల్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే ఏజ్, ఇన్కమ్ బట్టి ఉంటుంది, లైఫ్ స్టైల్ బట్టి ఉంటుంది, అతని పర్సనాలిటీ బట్టి ఉంటుంది
మన ప్రోడక్ట్ కొంటాడా లేదా అని. నెక్స్ట్ సైకాలజికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయండి. అంటే ఎమోషన్ బట్టి, మోటివేషన్ బట్టి అలాగనమాట. నెక్స్ట్ సోషల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఫ్యామిలీస్ బట్టి, ఫ్రెండ్స్‌ని బట్టి, కల్చర్స్ బట్టి అలాగనమాట. నెక్స్ట్ ఏంటంటే సిట్యుయేషన్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అంటే డిస్కౌంట్ పెట్టినప్పుడు కొనడం, అర్జెన్సీ టైంలో కొనడం, షాపింగ్ ఎన్విరాన్మెంట్‌లో కొనడం అలాగనమాట. అంటే ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనం ప్రజలు ఎందుకండి ఐఫోన్ కొంటరు అంత డబ్బు ఖర్చు పెట్టి కూడా? ఎందుకంటే అదొక బ్రాండ్ అనమాట. బ్రాండ్ స్టేటస్ సింబల్‌గా అందరి ముందు చూపించుకోవడానికి చాలా చక్కగా ఉంటది. మనకు తెలిసిందే కదండీ! అలాగనమాట. అలాగా కొన్ని ఫ్యాక్టర్స్ అనమాట. పీపుల్ ఇప్పుడు ఒక కస్టమర్స్ కొనడానికి కొన్ని ఇది చూసామండి ఇప్పుడు మనం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 5 స్టేజెస్ అండి. స్టెప్ బై స్టెప్ స్టేజెస్ అండి. కస్టమర్ కొనడానికి డిసిజన్ తీసుకోవడానికి ఒక ప్రొడక్ట్ అని కొనాలని డిసిజన్ తీసుకోవడానికి ఫస్ట్ ఏం చేస్తాడనేది స్టెప్ బై స్టెప్ చూద్దామండి. అందులో ఫస్ట్‌దండి నీడ్ రికగ్నిషన్ అండి. అంటే తెలుసుకోవాలండి ఫస్ట్ అతను. అంటే ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే నాకు ఒక షూస్ కొనాలి. నేను పరిగెత్తాలి రోజు కాబట్టి నాకు షూస్ కావాలి అని తెలుసుకుంటాడండి. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ చేస్తాడు. యూట్యూబ్ రివ్యూస్ చూస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్‌ని అడుగుతాడు. యాపుల్లో చూసుకుంటాడు. ఏది బావుంటది, ఎంత రేట్‌లో ఉంటదని. నెక్స్ట్ ఏంటంటే అండి డిఫరెంట్ ప్రొడక్ట్స్‌ని కంపేర్ చేస్తాడనమాట. అంటే 2 కంపెనీలు, 3 కంపెనీలు చూసుకొని ఇందులో ఏ కంపెనీ అయితే బావుంటది నాకు అని చూసుకుంటాడు. నెక్స్ట్ డిసిజన్ తీసుకుంటాడనమాట. ఫైనల్ చాయిస్ ఈ కంపెనీ నేను కొనాలనుకుంటున్నాను. ఈ కంపెనీ నాకు కంఫర్ట్‌గా ఉంటది అని అనుకుంటాడు. ఈ సైజు ఈ కంపెనీ కంఫర్ట్‌గా ఉంటది అనుకుంటాడు. నెక్స్ట్ ఫిఫ్త్‌ది వచ్చేసరికి పోస్ట్ పర్చేస్ బిహేవియర్ అనమాట. అంటే అది వచ్చిన తర్వాత ఆ ప్రొడక్ట్ అనేది అతని చేతికి వచ్చిన తర్వాత అతను హ్యాపీగా ఉన్నాడా? లేపోతే లేదా? అనే విషయాన్ని ఫిఫ్త్ పాయింట్ అనమాట. ఇది అనాలిసిస్ అనమాట. ఒక కస్టమర్ ఎలాగా ఒక ప్రొడక్ట్‌ని గానీ, సర్వీస్‌ని గానీ కొని సాటిస్ఫై అవుతాడా అని. ఓకే. నెక్స్ట్ థర్డ్‌దండి హౌ టు అనలైజ్ కస్టమర్ బిహేవియర్ అండి. అతను బిహేవియర్ ఎలా అనలైజ్ చేయాలో చూద్దాం. చాలా సింపుల్ అండి. ఇది సర్వే చేయడం, ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం, వెబ్‌సైట్ అనలిటిక్స్ చేయడం. అంటే వెబ్‌సైట్‌లో చూడడం, ఎన్నిసార్లు క్లిక్ చేశాడు. అంటే మనకు ఒక ఓన్ వెబ్‌సైట్ ఉందనుకోండి. ఏదైనా సరే ఫుడ్‌ది గానీ, షూస్‌ది గానీ ఉందనుకో అందులో మనకు కనిపిస్తూ ఉంటది. అతను ఎన్ని సార్లు క్లిక్ చేశాడు ఆ ప్రొడక్ట్‌ని, ఎన్ని సార్లు చూసాడు, ఎన్ని సార్లు ఆశపడ్డాడు అవన్నీ మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ సోషల్ మీడియా చూసుకున్నట్లయితే సోషల్ మీడియా వీడియో వ్యూస్ బట్టి, అందులో కామెంట్స్ బట్టి, నెక్స్ట్ పర్చేస్ డేటా బట్టి ఎన్ని ప్రొడక్ట్స్ కొంటున్నారు ప్రజలు ఈ ప్రొడక్ట్‌ని అని మనం చూసుకుంటే అతని బిహేవియర్ మనకు తెలిసిపోద్దండి. ఇప్పుడు మనం చూద్దామండి. అసలు మనం ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నేర్చుకున్నాం? అసలు కస్టమర్ బిహేవియర్ అనేది కన్స్యూమర్ బిహేవియర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఎనాలిసిస్ చేయడం అనేది ఎందుకు ఇంపార్టెంటో చూద్దామండి. ఇప్పుడు ఇలాగ కన్స్యూమర్ బిహేవియర్ ఎనాలిసిస్ చేయడం బట్టి మనకి ఏం తెలుస్తదంటే ఫస్ట్ బెటర్ ప్రొడక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలనేది మనకు తెలుస్తదండి. ఎగ్జాంపుల్‌గా మనం ఏదైనా మంచి ప్రొడక్ట్ క్రియేట్ చేయలేదనుకోండి, కస్టమర్ చూసి దాన్ని రివ్యూ చేస్తాడు కదండీ! దాన్ని బట్టి నేర్చుకొని అందులో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే తీసి ఇంకొంచెం మంచి ప్రొడక్ట్ తయారు చేయడానికి అవకాశం ఉంటది కదా! అందుకే కస్టమర్‌ని మనం అనాలిసిస్ చేయాలనమాట అతని బిహేవియర్. నెక్స్ట్ ఏంటంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు దాన్ని బట్టి. నెక్స్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ తేడానికి అవకాశం ఉంటది దాన్ని బట్టి. నెక్స్ట్ సేల్స్ అవన్నీ బూస్ట్ చేయడానికి అవకాశం ఉంటది. ఇవన్నీ మీకు తెలిసిందే కదండీ! ఓకే అండి. ఇప్పుడు మనం మార్కెట్ రీసెర్చ్ టెక్నిక్స్‌ని చూద్దామండి. ఎలా రీసెర్చ్ చేయాలి? ఇవన్నీ తెలిసిందే కదండీ! ఇందాక చూసుకున్న మార్కెట్ ఎలా రీసెర్చ్ చేయాలనేసి. అంటే ఇప్పుడు మనం ఒక ప్రొడక్ట్ ఉంది. దాన్ని మనం ఇంకా మార్కెటింగ్ చేయాలనుకోండి. దాని గురించి ఎలా రీసెర్చ్ చేయాలన్నమాట. చాలా సింపుల్. ఫస్ట్ సర్వేస్ పెట్టాలి. క్వెషన్స్ పెట్టాలి. కస్టమర్స్‌ని అడగాలి. ఇంకా ఎగ్జాంపుల్ మనం చూసుకుంటైతే గూగుల్ ఫార్మ్స్ అనేది ఉంటదండి. అందులో మనం అందులో క్రియేట్ చేసి క్వెషన్స్ అవన్నీ క్రియేట్ చేసి కస్టమర్స్‌కి గాని, మన ఫ్రెండ్స్‌కి గాని, ఫ్యామిలీస్‌కి గాని ఇచ్చామనుకోండి. వాళ్ళు పెడతారండి. ఓకే. ఇది సరిపోతుందా లేదా? ఈ వాల్యూ సరిపోతుందా లేదా అని. నెక్స్ట్ ఏంటంటే ఇంటర్వ్యూస్ చేయడం అండి. అంటే బాగా సక్సెస్‌ఫుల్ అయిన వాళ్ళని ఇంటర్వ్యూస్ చేయడం. ఈ ప్రొడక్ట్ లాంచ్ అవుతే ఎలాగుంటది మన ప్రొడక్ట్ అని. దాని గురించి అలా చెప్తుంటే దాని గురించి మనం చేసుకోవచ్చండి. రీసెర్చ్ చేసుకోవచ్చు. మార్కెట్‌లో ఇది మన ప్రొడక్ట్ వస్తుందా లేదా అని. నెక్స్ట్ అండి మన ప్రొడక్ట్ లాంచ్ చేసిన తర్వాత రీసెర్చ్ చేసుకోవచ్చండి. అంటే అబ్జర్వేషన్ చేసుకోవచ్చు. కస్టమర్ ఎలా బిహేవ్ చేస్తున్నారు మన ప్రొడక్ట్ చూసిన తర్వాత అలా మనం చేసుకొని చూసుకోవడమే. నెక్స్ట్ కాంపిటీటర్ అనాలిసిస్ అనమాట అండి. అంటే మనలాంటి ప్రొడక్టే వేరే కంపెనీలో అమ్ముతున్నాడు అనుకోండి. దాన్ని చూసుకొని మనం నేర్చుకోవడం. వాళ్ళు ఏమేమి ఇంప్రూవ్ చేశారు, మనం ఏమి ఇంప్రూవ్ చేయాలి అలాగనమాట. నెక్స్ట్ ఆన్‌లైన్ సోషల్ మీడియా అనాలిటిక్స్. అదే ఆన్‌లైన్ సోషల్ మీడియాలో దీని గురించి ఎలాగ లైక్స్ ఎన్నొస్తున్నాయి,
అవన్నీ చూసుకోవడమే అండి. చాలా సింపుల్‌గా దడదడలాడిసి నెక్స్ట్ టెస్ట్ మార్కెటింగ్ అండి. అంటే ఏం లేదండి, ఫస్ట్ ఒక టెస్ట్ చేయాలండి. ఫస్ట్ మార్కెటింగ్ లాంచ్ చేసి చూడాలండి ప్రజలకి నచ్చుతుందా లేదా అని. ఒకవేళ నచ్చలేదనుకోండి కొన్ని వర్డ్స్ చేంజ్ చేయడం, ఎమోషనల్‌గా కొన్ని రాయడం, క్వోట్స్ గాని, స్టేట్మెంట్స్ గాని అలాగా మనం చూసుకోవాలండి చాలా సింపుల్‌గా. నెక్స్ట్ ఏంటంటే సెకండరీ రీసెర్చ్ అండి. అంటే చాలా సింపుల్ అండి. ఇదేం లేదు, రిపోర్ట్స్ గాని, ఆర్టికల్స్ గాని చూసి ఇది ఓకే, ఇది మన ప్రొడక్ట్ బానే ఎళ్తుంది లేదా అనేది మనం చూసుకోవాలండి. చాలా సింపుల్‌గా ఇది ఈ మార్కెటింగ్ గురించి బేసిక్స్ అనమాట. ఈరోజు మనం తెలుసుకున్నామండి మార్కెటింగ్ గురించి. 3 అంటే సేల్స్ గురించి చూద్దాం. టెక్నిక్స్ ఏంటి, స్ట్రాటజీస్ ఏంటి, సేల్స్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, కస్టమర్ రిలేషన్‌షిప్స్ ఎలాగుండాలి సేల్స్‌లో అవన్నీ మనం చూద్దాం అండి. ఫస్ట్ అండి సేల్స్ టెక్నిక్ యూజ్ అలాగే స్ట్రాటజీస్ ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకుందాం అండి. ఫస్ట్ అండి ఎయిడా ఫార్ములా అనమాట. అంటే ఏం లేదండి, ఏఐడిఏ అండి. గుర్తుపెట్టుకోవాలండి ఈ పదాలు. ఏఐడిఏ. ఏ అంటే అటెన్షన్ అండి. అంటే కస్టమర్స్ ఇంట్రెస్ట్ అనేది రావాలన్నమాట మనం చెప్పే విధానాన్ని బట్టి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ముందు అటెన్షన్ అనేది రావాలన్నమాట. ఏ అంటే అటెన్షన్ కదండి. అంటే కస్టమర్ అనేది అటెన్షన్ అవ్వాలన్నమాట మనం చూసి ఒక్కసారిగా మనం ప్రొడక్ట్ గురించే చెప్తున్నప్పుడు. నెక్స్ట్ సెకండ్ది ఇంట్రెస్ట్ అనమాట. వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగాలన్నమాట. ఎలాగంటే ఆ ప్రోడక్ట్ నాకు యూజ్ అవుతుంది అని వాళ్ళు అనుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే డి అండి, డిజైర్ అనమాట. అంటే దాని బెనిఫిట్స్ చూసిన తర్వాత వాళ్ళు ఇంకా ఆశపడాలన్నమాట తీసుకోవాలని చెప్పేసి. నెక్స్ట్ యాక్షన్ అండి, పుష్ చేయాలన్నమాట ఆళ్ళని తీసుకోవాలని. అంటే ఇలాగా డిస్కౌంట్ అయిపోతుంది, ఈ రోజుకి అయిపోతుంది డిస్కౌంట్ అలాగనమాట. లిమిటెడ్ స్టాక్ ఉంది, మళ్ళీ రాదు, కష్టం చాలా రోజులు పడుతుంది రావడానికి. అలాగంటే వాళ్ళు కొంచెం పుష్ అవుతారనమాట. అది మెయిన్ అండి. ఏఐడిఏ అండి. అటెన్షన్, ఇంట్రెస్ట్, డిజైర్ అండ్ యాక్షన్ అండి. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్‌గా మనం చూసుకున్నట్లయితే ఒక షూ కంపెనీ తీసుకోండి. రన్నింగ్ షూస్ స్పీడ్‌గా, కంఫర్ట్‌గా ఉంటాయి. 20% ఆఫ్ అనమాట. ఈ రోజే అనమాట. మళ్ళీ ఆఫర్ మళ్ళీ రాదు అని చెప్పామనుకోండి, ఇది దాంతో సంబంధం అనమాట. అలాగే ఎయిడా అనేది ఫాలో అవ్వాలి. నెక్స్ట్ సెకండ్ అండి కన్సల్టేటివ్ సెల్లింగ్ అప్రోచ్ అనమాట. అంటే డైరెక్ట్‌గా అమ్మకుండా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ క్వెషన్స్ అడుగుతామండి. కస్టమర్స్‌ని అండర్‌స్టాండ్ చేసుకుంటామండి. ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనం చూద్దాం అండి. ఒక ఎగ్జాంపుల్‌గా ఒక సక్సెస్‌ఫుల్ రియల్ ఎస్టేట్ పర్సన్ ఉంటాడు కదండీ! అతను ఏం చెప్తాడంటే ఫస్ట్ ఈ ఇల్లు తీసుకోండి అలాగే చెప్పడండి. ఈ ఇల్లు ఎలాగుంది, బావుందా లేదా అని అడుగుతాడండి. ఎంత అద్భుతంగా ఉంది, ఆఫీస్‌కి ఎంత బావుంటదని అడుగుతాడనమాట. అతను రివ్యూ తీసుకొని, కస్టమర్ రివ్యూ తీసుకొని దాన్ని బట్టి ఎలాగ చెప్పాలో చెప్పాల్సిన దానిలో చెప్తాడనమాట. అంటే ఫస్ట్‌గా మనం కస్టమర్‌కి ఎవరికైనా సెల్లింగ్ చేసేటప్పుడు, సేల్ చేసేటప్పుడు ఫస్ట్ వాళ్ళని క్వెషన్ అడగాలనమాట. దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్, దాని మీద మైండ్ అనేది వస్తుందనమాట కస్టమర్‌కి. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్‌ది ఏంటంటే ఎఫ్ఏబి ఫ్యాబ్ టెక్నిక్ అనమాట. అంటే ఏం లేదండి, అడ్వాంటేజెస్, బెనిఫిట్స్ చూద్దామండి ఇప్పుడు మనం. అంటే ఎగ్జాంపుల్‌గా మనం చూసుకున్నట్లయితే ఒక ఫోన్ మనం అమ్మాలనుకుందామండి. ఎవరికైనా సరే ఒక పర్సన్‌కి ఫోన్ అమ్మాలనుకున్నాం. ఫస్ట్ మనం ఏం చేయాలి అనంటే ఫస్ట్ దాని ఫ్యూచర్స్ ఏంటో మనకు తెలుసు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అనమాట ఆ ఫోన్‌కి. దాని గురించి చెప్పి ఫోన్ అమ్మాలనుకున్నాం. దాని అడ్వాంటేజ్ ఏంటి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నప్పుడు ఇట్ లాస్ట్స్ లాంగర్ వితౌట్ ఛార్జింగ్. ఇది కొన్ని స్టేట్మెంట్స్ అనమాట ఆళ్ళకి అట్రాక్ట్ అయ్యేలాగా. దాని గురించి వాళ్ళకి ఎలా చెప్పాలండి, మీరు రోజంతా ఎంతసేపు వాడినా అసలు ఏం బ్యాటరీ కాలదు అలాగే చెప్పాలనమాట. అర్థమైంది కదండీ! అంటే మనం ఫ్యాబ్ టెక్నిక్ అంటే ఏం లేదండి, ఫస్ట్ సింపుల్‌గా కస్టమర్స్‌కి ఎలాగ హెల్ప్ అవుతుందో వాళ్ళకి అర్థమైన విధానంలో అట్రాక్టివ్‌గా చెప్పడం అనమాట. అంటే చాలా సింపుల్‌గా తెలుసుకుంటే కస్టమర్స్‌కి ఫ్యూచర్స్ కాదు, దాన్ని బట్టి ఫ్యూచర్స్ చూసి ఫోన్ కొంటారని కాదు, సొల్యూషన్స్ చూసి ఫోన్ కొనాలనమాట. అంటే మనం చూసుకున్నట్లయితే ఇందాక ఫోన్ చూసుకున్నాం కదండీ! అంటే ఆ ఫ్యూచర్స్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ బట్టి కొనడం కాదండి. దానివల్ల ఆ ఫోన్ వల్ల అసలు ఛార్జింగ్ రోజంతా ఎంత వాడినా సరే ఛార్జింగ్ అవ్వదు అని అట్రాక్ట్‌గా చెప్పడం వల్ల ఆళ్ళు కొనడానికి ఇష్టపడతారండి. అంటే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన వల్ల. కాబట్టి అలాగా మనం చూసుకోవాలండి సేల్ చేసేటప్పుడు ఏదైనా. నెక్స్ట్ ఫోర్త్‌దండి ఫుట్ ఇన్ ద డోర్ టెక్నిక్ అండి. అంటే ఏం లేదండి, ఫస్ట్ చిన్నది చూపిచ్చి దాని తర్వాత పెద్దది తీసుకోవడం. అంటే చాలా సింపుల్‌గా చూసుకుంటే ఫస్ట్ కొన్ని యాప్‌లు ఉంటాయి కదండీ! ఓటీటీ యాప్‌లు గాని, అంటే ఫస్ట్ ఫ్రీ ట్రయల్ అనేవి పెడతారండి. ఏదైనా సరే ఇప్పుడు యూట్యూబ్ గాని ఏదైనా సరే ఫస్ట్ ఫ్రీ ట్రయల్ అనేది పెడతారు. కొన్ని రోజులు ఫ్రీగా యూజ్ చేసుకొని దాని తర్వాత మీకు ఇష్టమైతే కొనుక్కోండి అనేటట్టు అనమాట. దాన్ని బట్టి కూడా సేల్ అనేది జరగొచ్చండి. ఫ్రీ ట్రయల్ యూజ్ చేసిన తర్వాత కొందరు కొంటారు, కొనరు. కాబట్టి ట్రస్ట్ అనేది ఉంటుంది, రిస్క్ అనేది తగ్గుతుంది. అలాగా మనం చూసుకోవడం అండి. ఫిఫ్త్‌ది ఏంటంటే అండి క్రియేటింగ్ అర్జెన్సీ స్కార్టీ. ఇది మనకు తెలిసిందే కదండీ! అర్జెన్సీ డిస్కౌంట్ ఈ రోజుల్లో అయిపోతుంది, ఈరోజు లాస్ట్ డేట్, డిస్కౌంట్ మళ్ళీ రాదు ఎప్పటికి అని చెప్పడమే అండి చాలా సింపుల్‌గా. నెక్స్ట్ సిక్స్త్‌దండి పవర్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అండి. అంటే
అంటే ఎమోషన్స్‌తో కనెక్ట్ చేసి వాళ్ళకి చెప్పడం అనమాట. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే అండి, ఈ ఫోనుకి మంచి కెమెరా ఉంది అని మనం చెప్పాలండి యాక్చువల్‌గా. కానీ మనం ఎలాగా అట్రాక్టింగ్‌గా ఎలా చెప్తామంటే, మీ లైఫ్‌లో ఉన్న బెస్ట్ మూమెంట్స్ హెచ్‌డీ క్వాలిటీలో రాత్రి కూడా తీసుకోవచ్చు ఈ ఫోన్‌తో అని చెప్పాలనమాట. అలాగే అట్రాక్టివ్‌గా ఆళ్ళకి చెప్పాలనమాట. దాన్ని బట్టి ఏంటంటే ఎమోషనల్‌గా ఆళ్ళు కనెక్ట్ అవ్వాలనమాట. అలాంటి స్టోరీ టెల్లింగ్, స్టోరీ లైన్‌లు రాసుకోవాలనమాట పేపర్‌లో. అర్థమైంది కదండీ! దానివల్ల మనకి సేల్స్ టెక్నిక్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయనమాట. నెక్స్ట్ ఏంటంటే ఫాలో అప్ అండ్ రిలేషన్‌షిప్ సెల్లింగ్ అండి. అంటే ఏం లేదండి, ఫస్ట్ మనం ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళని అర్థం చేసుకుంటామండి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్‌గా మనం చూసుకున్నట్లయితే కార్ అమ్మే షాపులు ఉంటాయి కదండీ! ఫస్ట్ ఏం చేస్తారంటే టెస్ట్ డ్రైవ్‌కి ఇస్తారు కదండీ! ఫస్ట్ టెస్ట్ డ్రైవ్‌కి ఇచ్చిన తర్వాత అడుగుతారు కదండీ! ఎలాగుంది, బావుందా లేదా, ఎలాగా అనేసి అడుగుతారు కదండీ! అలాగనమాట. ఫస్ట్ రిలేషన్‌షిప్స్‌ని బిల్డ్ చేసుకొని దాని తర్వాత అమ్ముతారనమాట. అలాగండి, చాలా సింపుల్‌గా. ఓకే అండి. ఇప్పుడు మనం సేల్స్ మేనేజ్‌మెంట్ ప్రిన్సిపల్స్ తెలుసుకున్నాం. ఇంతవరకు మనం సేల్స్ టెక్నిక్, స్ట్రాటజీస్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మేనేజ్‌మెంట్ ప్రిన్సిపల్స్ గురించి చూసుకుందాం సింపుల్‌గా. ఇందులో ఫస్ట్‌దండి సెట్ క్లియర్ గోల్స్ అనమాట. అంటే గోల్స్ పెట్టుకోవాలండి. స్మార్ట్ గోల్స్. స్మార్ట్ అంటే తెలుసు కదండీ! ఫుల్ ఫామ్. ఎస్ అంటే స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రియలిస్టిక్, టైమ్ బౌండ్ అనమాట. ఇలాంటి ఒక గోల్స్ పెట్టుకోవాలండి చాలా సింపుల్‌గా. అంటే ఎగ్జాంపుల్ మనం చూస్తే ఈరోజు సేల్స్ ఇంక్రీజ్ చేయాలి అని అనకుండా ఈరోజు 500 ప్రొడక్ట్ అమ్మాలి 3 మంత్స్‌లో అలాగా ప్లాన్ చేసుకోవాలండి. అంటే స్పెసిఫిక్‌గా రాసుకోవాలండి మనం ఎన్ని అమ్మాలి అలాగనమాట. నెక్స్ట్ అండి, స్ట్రాంగ్ సేల్స్ టీమ్‌ని కనిపెట్టాలండి, క్రియేట్ చేయాలండి చాలా సింపుల్‌గా. అంటే ఎవరు దీంట్లో బాగా నెగోషియేషన్ ఎవరు చేస్తున్నారు, కమ్యూనికేషన్ ఎవరు చేస్తున్నారు, ప్రొడక్ట్స్ గురించి ఎవరికి ఐడియా ఉంది, అలాగా అలాంటి పీపుల్ని తీసుకొని ఒక స్ట్రాంగ్ సేల్స్ టీమ్ అనేది డెవలప్ చేయాలి. అంటే ఇప్పుడు మనం చెప్పుకోయే టాపిక్ ఏంటంటే అండి, సేల్స్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ అనమాట. అంటే మనం సేల్స్ చక్కగా మేనేజ్ చేయాలి అని అంటే ఏవి యూస్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటనేది మనం చూస్తున్నామండి ఇప్పుడు. నెక్స్ట్ థర్డ్‌ది రైట్ సేల్స్ స్ట్రాటజీస్ అనేది చూస్ చేసుకోవాలండి. అంటే ట్రైన్ యువర్ టీమ్. ఎలాగ ట్రైన్ చేయాలంటే టీమ్‌ని స్టోరీ టెల్లింగ్ కానీ, క్లోజింగ్ టెక్నిక్స్ ఇందాక మనం చూసాం కదండీ స్ట్రాటజీస్, అవన్నీ ఫాలో అయ్యి వాళ్ళకి చెప్పాలన్నమాట చాలా సింపుల్‌గా. నెక్స్ట్ ఫోర్త్‌ది వచ్చేసరికి ట్రాక్ పర్ఫార్మెన్స్ అండి. మనకు తెలిసిందే, ట్రాక్ చేయాలన్నమాట. అలా ఎలా చెప్తున్నారు, సేల్స్ రెవెన్యూ ఎలాగుంది, రేట్ ఎలాగుంది, కస్టమర్స్ ఎలాగ ఫీల్ అవుతున్నారు, అవన్నీ మనం చెప్పాలి. నెక్స్ట్ మోటివేట్ చేయాలి టీమ్‌ని. వాళ్ళకి రివార్డ్ ఇవ్వాలి. వాళ్ళు ఒకవేళ సేల్స్ చేస్తే వాళ్ళకి రివార్డ్ ఇస్తే వాళ్ళకి కొంచెం బెనిఫిట్ అవుతుంది కదండీ! అలాగా వాళ్ళు కొంచెం మోటివేషన్ వస్తుంది. నెక్స్ట్ చూస్తుంటే సిక్స్త్ పాయింట్ అండి, కస్టమర్ సెంట్రిక్ సెల్లింగ్ అనమాట. అంటే ఏం లేదండి, చాలా సింపుల్. కస్టమర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేలాగా ఉండాలన్నమాట. అంటే హ్యాపీ కస్టమర్స్ ఎంతమంది వస్తే దాన్ని బట్టి సేల్స్ అనేవి పెరుగుతాయి కాబట్టి కస్టమర్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసేలాగా ఉండాలి. వాళ్ళకి అలాగా డీల్ చేయాలన్నమాట వాళ్ళతో అలాగా. నెక్స్ట్ టెక్నాలజీ వాడుకోవాలి. ఈమెయిల్స్ గానీ, చాట్ బోట్స్ గానీ వాడుకుంటే మనకి ఇంకా బావుంటదనమాట. దాన్ని బట్టి కస్టమర్స్ ఆళ్ళ గురించి ఇంకా బాగా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ తెలిసిందే కదండీ, అడాప్ట్ అండ్ ఇంప్రూవ్ అనమాట. అంటే తప్పు చేస్తే ఇంకోసారి చేయకుండా మళ్ళీ కరెక్ట్ చేసుకొని ఇంకా డెవలప్ అవ్వడం అలా చూసుకోవాలన్నమాట చాలా సింపుల్‌గా. ఇప్పుడు మనం కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ చూద్దామండి. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ చూద్దాం. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ కస్టమర్స్‌ని హ్యాపీగా ఉంచాలండి. అప్పుడే ఎక్కువ బిజినెస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ కస్టమర్ ఇంక్రీజ్ సేల్స్ అనేవి జరుగుతుంది. కస్టమర్ మ్యారేజ్ చేస్తే. అంటే కస్టమర్ రిలేషన్‌షిప్స్‌ని ఎంత బాగా పెంచుకుంటే మనం సేల్స్ అనేవి అంత బాగా జరిగితే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు కూడా ట్రస్ట్ అవుతారు మన మీద, మనల్ని నమ్ముతారు మన బిజినెస్‌ని. అలాగే మన ఆటోమేషన్ అనేది పెరుగుతుందనమాట. అంటే మనం ఎక్కువగా సేల్స్ చేయకుంటే మనకి సేల్స్ అనేవి అయిపోతాయన్నమాట. రిలేషన్‌షిప్ స్ట్రాంగ్‌గా ఉంటే. నెక్స్ట్ మనం చూద్దాం, కీ ఎలిమెంట్స్ చూద్దాం అనమాట. సీఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ అనమాట. సీఆర్ఎం అని అంటే ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్. ఎలాగ తెలుసుకోవాలి దీని గురించి అనేది ఫస్ట్ మనం చూస్తే కస్టమర్ డేటా మేనేజ్‌మెంట్ అనమాట. ఇది సింపులే కదండీ. కస్టమర్స్‌కి ఏం కావాలి అనే దాని గురించి మనం చూసుకోవడమే చాలా సింపుల్‌గా. అంటే కస్టమర్ డీటెయిల్స్, నేము, ఈమెయిలు, ఏవేవి కొన్నారు ముందు, తర్వాత ఏవేవి కొనాలనుకుంటున్నారు అనేదనమాట. అంటే ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తే కార్ కంపెనీ కస్టమర్ ఉన్నారండి. కార్ కొనే కస్టమర్. అతను కొత్త కారు ఏదైనా వచ్చిందనుకోండి షాప్‌లోకి, స్టోర్‌లోకి, అప్పుడు అతనికి ఫోన్ చేసి ఇలాగ కొత్త కార్ వచ్చింది మీరు తీసుకుంటారా అని ఫోన్ చేసి అడగడం అనమాట. అలాగే మేనేజ్ చేయడం అనమాట కస్టమర్ డేటాని. నెక్స్ట్ ఏంటంటే అండి, పర్సనలైజ్డ్ కమ్యూనికేషన్ అనమాట. అంటే ఏంటంటే మన సొంత బ్రదర్ లాగా ట్రీట్ చేయాలన్నమాట కస్టమర్‌ని. పర్సనల్ కమ్యూనికేషన్ చూడాలన్నమాట. ఎగ్జాంపుల్‌గా మనం చూస్తే
ఎగ్జాంపుల్‌గా మీరు లాస్ట్ ఇయర్ ఒక షూ కొన్నారు కదండీ! అలాంటివన్నమాట. కంఫర్టబుల్‌వి లాంచ్ చేస్తున్నామండి. మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. అలాగా పర్సనల్‌గా మాట్లాడాలి. అంటే పర్సనల్‌గా ఉండాలన్నమాట రిలేషన్‌షిప్. దాన్ని బట్టి ఎక్కువ సేల్స్ అనేవి జరుగుతాయి. నెక్స్ట్ ఏంటంటే అండి ఆటోమేటెడ్ ఫాలో అప్స్ అనమాట. అంటే ఏం లేదండి ఫస్ట్ కస్టమర్ మన కంపెనీది ఒక ప్రొడక్ట్ కొన్నారనుకోండి. దాని తర్వాత కొంటారని తెలీదు కదండీ. అంటే గ్యారంటీ లేదు కదండీ. అప్పుడు మనం ఏం చేస్తామంటే చెప్తూ ఉంటామండి. ఇలాగ ఒక కొత్త ప్రొడక్ట్ వచ్చింది తీసుకోండి అనేసి వాళ్ళకి మెసేజ్‌లు గాని, ఈమెయిల్‌లు గాని అలా పంపిస్తుంటే వాళ్ళకి కూడా కొంచెం అట్రాక్ట్ అయ్యి తీసుకునే అవకాశాలనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ అండి కస్టమర్ సపోర్ట్ అండి ఇవ్వాలండి. అది తెలిసిందే కదండీ కస్టమర్ సర్వీస్ ఫోన్ చేయడం. వాళ్ళు ఫోన్ చేస్తారు ఏదైనా ప్రాబ్లమ్ బట్టి అవి మనం తీసుకోవాలనమాట. నెక్స్ట్ రివార్డ్ లాయల్ కస్టమర్స్ అనమాట. అంటే ఏం లేదండి లాయల్ కస్టమర్స్ ఉంటారు కదండీ ఎక్కువగా మన ప్రొడక్ట్స్ కొనేవాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళకి రివార్డ్స్ అనేవి ఇవ్వాలనమాట. ఎలాగంటే డ్రింక్స్ ఇవ్వడం గానీ, లేపోతే చిన్న చిన్నవండి రివార్డ్స్ ఇవ్వడం బట్టి వాళ్ళకి కొంచెం బూస్ట్ అవుతదనమాట. ఇంకా ఇది మంచల్ రైలు అని అనుకునేలాగా ఉంటదనమాట. నెక్స్ట్ ఏంటంటే సీఎంఆర్ టూల్స్ అనేవి ఫాలో అవ్వాలండి. సీఆర్ఎం అంటే తెలిసింది కదా! కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ దానికి టూల్స్ ఉంటాయండి కొన్ని. సేల్స్‌ని ఎలాగప్పుడు చేయాలనేవి టూల్స్ ఉంటాయనమాట. నెక్స్ట్ ఫస్ట్ సేల్స్ ఫోర్స్. లార్జ్ టీమ్స్‌కి యూజ్ అవుతది. నెక్స్ట్ ఇలాగ చాలా ఉంటాయండి. పైప్ డ్రైవ్, జోహో సీఆర్ఎం, హబ్‌స్పాట్ సీఆర్ఎం ఇలాగ చాలా ఉంటాయండి. పెయిడ్ ఉంటాయి. చూసుకోండి. ఆ సాఫ్ట్‌వేర్ ఆ టూల్స్ యూజ్ చేస్తే మనకు బూస్ట్ అనేది చాలా జరుగుతుందనమాట. అంటే చివరగా చెప్పేదేంటంటే అండి సేల్స్ చేయాలంటే ఈజీగా చెప్పేదేంటంటే కస్టమర్ రిలేషన్‌షిప్ అనేది ఎంత బాగా ఉంటే సేల్స్ అనేవి అంత బాగా జరుగుతుంది. ఆళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేలాగా మనం ఉంటే ఆ రిలేషన్‌షిప్ అనుకుంటే సేల్స్ అనేవి అంత బాగా జరుగుతాయనమాట. అది చాలా సింపుల్. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మర్చిపోకండి. ఓకే. ఇప్పుడు మనం వాల్యూ డెలివరీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనం చూద్దామండి. సింపుల్ దడదరలాడిచ్చి. ఆ వాల్యూ డెలివరీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ కస్టమర్ ట్రస్ట్ అనేది వస్తుంది. లాయల్టీ అనేది వస్తుంది. నమ్మకం అనేది వస్తుంది కస్టమర్స్‌కి మన మీద. నెక్స్ట్ ఏంటంటే సేల్స్ అనేవి పెరుగుతాయి మనకు తెలిసిందే. నెక్స్ట్ ఏంటంటే కాంపిటీటర్స్ నుంచి మనం కాంపిటీటర్స్ వేరే కంపెనీ సేమ్ ప్రొడక్ట్స్ అమ్మేవాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళ నుంచి మనం గెయిన్ చేసుకోవచ్చనమాట. దాన్ని బట్టి ఏంటంటే వర్డ్ ఆఫ్ మౌత్ మార్కెటింగ్ అనేది జరుగుతుందనమాట. వాల్యూ డెలివరీ బట్టి. అంటే మనం త్వరగా డెలివరీ చేసామనుకోండి ప్రజలు మాట్లాడుకుంటారు కదండీ! ప్రజలు కొన్ని వాళ్ళు మాట్లాడుకొని చూడరా ఈ కంపెనీ వాడు ఎంత త్వరగా పంపిస్తాడు డెలివరీ ఎంత చేస్తున్నాడు అని. దాన్ని బట్టి ఏంటంటే మనం ఒక డబ్బులు పెట్టకున్నా సేల్స్ అనేవి వర్డ్ ఆఫ్ మౌత్ బట్టి జరుగుతూ ఉంటదనమాట. నెక్స్ట్ కస్టమర్స్ వస్తూ ఉంటారు. ఎందుకంటే మనం డెలివరీ అనేది బాగా చేస్తున్నాం కాబట్టి కస్టమర్స్ వస్తూ ఉంటారు స్పీడ్‌గా. కొత్త కస్టమర్స్ కూడా వస్తూ ఉంటారనమాట. ఇది ఇంపార్టెన్స్ అనమాట వాల్యూ డెలివరీ గురించి. ఇప్పుడు మనం మోర్ వాల్యూ ఎలా డెలివరీ చేయాలో చాలా సింపుల్‌గా చూసుకుంటే ఫస్ట్ కస్టమర్ నీడ్స్ ఏంటి అండర్‌స్టాండ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే ఆఫర్ చేస్తాం అనమాట. వాళ్ళకి చక్కగా సర్వీస్ గాని, ప్రొడక్ట్ గాని ఏదైనా సరే కొంచెం బాగా వాళ్ళు సాల్వ్ చేసుకునేలాగా ఆఫర్ చేస్తాం. నెక్స్ట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకుంటాం. పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు కస్టమర్ బాగా ఫీల్ అయ్యేలా చూసుకుంటాం అనమాట. ఫస్ట్ మనం చూద్దాం. ఇప్పుడు మనం చూసేదేంటంటే సప్లై చైన్ మేనేజ్‌మెంట్ ఫర్ వాల్యూ డెలివరీ అనమాట. అంటే డెలివరీ ఇప్పుడు మనం డెలివరీ చేస్తుంటాం కదండీ! ఫోన్‌లో మనం ఆర్డర్ పెడుతుంటాం కదండీ! ఏదైనా బట్టలు కానివ్వచ్చు, ఏదైనా ప్రొడక్ట్ కానివ్వచ్చు. మనం ఆర్డర్ పెట్టేటప్పుడు సప్లై చైన్ మేనేజ్‌మెంట్ అనేది ఒకటి ఉంటదండి. అంటే సప్లయర్స్ నుంచి కస్టమర్స్‌కి ఎలాగా పంపిస్తదనేసి దీని కాన్సెప్ట్ అనమాట. సప్లై చైన్ మేనేజ్‌మెంట్ అంటే ఎగ్జాంపుల్‌గా మనం చాలా యాప్స్ ఉంటాయి కదండీ! ఫ్లిప్‌కార్ట్ గాని, అమెజాన్ గాని చూసుకున్నట్లయితే వాళ్ళు అమెజాన్ వోళ్ళు పెట్టరండి ఆ కొట్టుని. అర్థమైంది కదండీ! సప్లయర్‌కి మన కస్టమర్స్ అయిన మనకి ఒక కనెక్షన్ అనేది పెట్టారండి అమెజాన్ అనే యాప్‌లో. ఇది ఏం చేస్తదంటే సప్లై చైన్ మేనేజ్‌మెంట్ అనేది ఏం చేస్తదంటే ఆ కనెక్షన్‌ని బిల్డ్ చేస్తదనమాట చాలా సింపుల్‌గా దళదళలాడేసి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు తెలిసిందే కదండీ! ఎందుకు ఇంపార్టెంట్ అంటే కాస్ట్ తగ్గుతుంది, ప్రాఫిట్స్ పెరుగుతాయి, ఫాస్ట్ డెలివరీ అవుతుంది, ప్రొడక్ట్ క్వాలిటీ పెరుగుతుంది. అంటే సప్లై చైన్ మేనేజ్‌మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది చాలా సింపుల్‌గా. నెక్స్ట్ బూస్ట్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. త్వరగా డెలివరీ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. తెలిసిందే కదండీ ఇవన్నీ మనకి. దానికి బెస్ట్ టూల్స్ అంటే ఏటేటి అని అంటే ఫస్ట్ ఎస్ఏపి అనమాట. ఎస్ఏపి, ఒరాకిల్, అమెజాన్ ఏఐ లాజిస్టిక్స్, బ్లాక్ చైన్ ఇన్ ఎస్సీఎం ఇలాగా చాలా ఉంటాయండి టూల్స్. దీని గురించి సెపరేట్ కోర్స్ అనేది తయారు చేద్దామండి వాల్యూ డెలివరీ గురించి. నెక్స్ట్ ఏంటంటే కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఎన్హాన్స్మెంట్ గురించి చూద్దామండి. ఇంకా తెలిసిందే కదండి కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అతను చాలా అర్థం చేసుకుంటాడు, సాల్వ్ చేసుకుంటాడు. అతనుకున్న ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకుంటాడు మన ప్రోడక్ట్ బట్టి.
అతనికి ఈజీగా ఉంటుంది మన ప్రోడక్ట్ వచ్చినప్పుడు. అతను ఇంటరాక్ట్ అవుతాడు. డెలివరీ ఫాస్ట్ అవుతుంది కాబట్టి అతనికి హెల్ప్ అవుతుంది. అతను ఫీడ్‌బ్యాక్ ఇస్తాడు. అలాగనమాట కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుందనమాట. దాన్ని ఎలాగ చేయాలనేది మనం చూద్దామండి. అంటే బెస్ట్ టూల్స్ అనమాట కస్టమర్ ఎక్స్‌పీరియన్స్‌ని ఎలా పొందాలనేసి. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే సర్వే మంకీ అనమాట. ఈ సాఫ్ట్‌వేర్ వెబ్‌సైట్ ఏంటంటే అండి కస్టమర్ ఫీడ్‌బ్యాక్‌ని తీసుకుంటదనమాట. నెక్స్ట్ లైవ్ చాట్ బోట్స్ ఇలాంటివి చాలా ఉంటాయి కదండీ! అలాగా మనం కస్టమర్ గురించి ఎక్స్‌పీరియన్స్ గురించి తెలుసుకోవచ్చనమాట. అంతే సింపుల్ అనమాట ఈ వీడియోకి. ఫైనాన్స్ గురించి చూద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది తెలియక చాలామంది ఫైనాన్షియల్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. బిజినెస్‌లోనే కాదండి. చాలా విషయాల్లో ఫైనాన్స్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి అదే అండి సింపుల్ ఎంబీఏలో లాస్ట్ ఫైనాన్స్ గురించి అండి. ఫస్ట్ మనం ఏం చూసామండి ఫస్ట్ వాల్యూ క్రియేషన్, మార్కెటింగ్, సేల్స్, వాల్యూ డెలివరీ అలాగే ఇప్పుడు ఫైనాన్స్ గురించి చూద్దామండి. అలాగే ఫైనాన్స్ గురించి ఒక్క వీడియోనే ఉండదండి. దీని తర్వాత సెపరేట్ కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నాం. అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ ఎలా చేద్దామో చూద్దామండి. అంటే ఏం లేదండి ఫైనాన్షియల్‌గా ఎలాగుంది మన కంపెనీ దాని గురించి డేటా అనాలిసిస్ ఎలా చేయాలి అవన్నీ మనం చూసుకుందాం అండి. ఫస్ట్ మనం కీ ఎలిమెంట్స్ అనేవి తెలుసుకోవాలండి. కీ స్టేట్మెంట్స్ అనేవి తెలుసుకోవాలి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్‌లో ఫస్ట్‌ది ఏంటంటే అండి ఇన్‌కమ్ స్టేట్మెంట్ అండి. ఇన్‌కమ్ స్టేట్మెంట్ అంటే చాలా సింపుల్ అండి. ప్రాఫిట్, లాస్ అంటే ఎంత మనీ మనం పెట్టామో ఎంత మనకొస్తుంది. చాలా సింపుల్‌గా. అంటే ఇందులో ఇప్పుడు కంపెనీ 1,000,000 సంపాదించిందనుకోండి. అంటే 10,00,000 అలా సంపాదించిందనుకోండి. ఆ 80,000 అనేది పెట్టిందనమాట. అంటే మనకి ప్రాఫిట్ ఎంత 200 అలాగా. అంటే సింపుల్‌గా మనం చూసుకున్నట్లయితే మన కంపెనీ ఉందండి ఓన్‌గా. రూ. 1,00,000 మనం సంపాదించాం నెలకి. కానీ అందులో మనం పెట్టిన పెట్టుబడి 80,000 అనమాట. అంటే మనకొచ్చిన లాభం ఎంత 20,000 అలాగనమాట. ఇది ఇన్‌కమ్ స్టేట్మెంట్. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ అండి. బ్యాలెన్స్ షీట్ అంటే చాలా సింపుల్. ఇందులో 3 ఉంటాయి. అసెట్స్, లయబిలిటీస్, ఈక్విటీ అనమాట. అంటే ఒక కంపెనీకి అసెట్స్ మనం ఎగ్జాంపుల్‌గా మనం చూసుకుంటే అసెట్స్ అంటే ఏంటంటే అండి మన దగ్గర ఉన్న క్యాష్ కావచ్చు, మన దగ్గర ఉన్న ప్రాపర్టీస్ కావచ్చు, మన దగ్గర ఉన్న డబ్బులు కావచ్చు, ఏదైనా సరే అదే అసెట్స్ కింద వస్తుంది. లయబిలిటీస్ అంటే ఏంటంటే లోన్స్ కానీ, బిల్స్ కానీ అవన్నమాట. ఈక్విటీ ఏంటంటే ఎంత మనకి మిగిలింది, ఎంత షేర్ మనకి మిగిలింది అని. ఓకే ఇప్పుడు మనం చూద్దాం. ఒక కంపెనీకి ₹1,00,000 అసెట్స్ ఉన్నాయనుకోండి. అందులో లయబిలిటీస్ అనమాట. అంటే లోన్స్ కానీ, బిల్స్ కానీ కట్టేవి ఇప్పుడు 1,00,000 మనకి అసెట్స్ ఉంటే కట్టేవి 20,000 కట్టేవి ఉన్నాయనుకోండి లయబిలిటీస్. అప్పుడు ఈక్విటీ ఎంత అవుతుందండి చెప్పండి? 80,000 ఈక్విటీ అవుతుందనమాట. అలాగనమాట. దీన్ని ఏమంటారంటే బ్యాలెన్స్ షీట్ అని అంటారు ఫైనాన్షియల్‌లో. ఓకే. ఇప్పుడు మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏంటో చూద్దామండి. అంటే ఏం లేదండి మనీ మూవ్‌మెంట్ అనమాట. దాని గురించి స్టేట్మెంట్ అన్నమాట. ఇప్పుడు మనం చూద్దాం. ఇందులో 3 ఉంటాయండి. ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో, ఇన్వెస్టింగ్ క్యాష్ ఫ్లో, ఫైనాన్షియల్ క్యాష్ ఫ్లో. అంటే చాలా సింపుల్‌గా ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో అంటే మనీ ఫ్రమ్ బిజినెస్ యాక్టివిటీస్ అనమాట. అంటే మనం బిజినెస్ చేసే యాక్టివిటీస్ నుంచి వచ్చే మనీ అనమాట. నెక్స్ట్ ఇన్వెస్టింగ్ క్యాష్ ఫ్లో అంటే మనం ఎంత పెట్టాము, ఇన్వెస్ట్ ఎంత చేసాం. అంటే చూసుకున్నట్లయితే బిజినెస్ ఎక్విప్‌మెంట్ ఉంటాయి కదండీ! ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తే ఒక జిమ్ బిజినెస్ మనం పెట్టామనుకోండి. జిమ్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్విప్‌మెంట్ అనేది మనం కొనాలి కదండీ! దానికి ఎంత పెట్టామని, ఇన్వెస్ట్ ఎంత చేసామని. నెక్స్ట్ ఫైనాన్షియల్ క్యాష్ ఫ్లో అనమాట. అంటే లోన్స్ గానీ, ఇంకా వేరే ఇన్వెస్టర్స్ గానీ ఏవి మనం చేసామనేది ఫైనాన్షియల్ క్యాష్ ఫ్లో కింద వస్తుంది. ఇన్వెస్ట్‌మెంట్ క్యాష్ ఫ్లో అంటే ఏంటంటే అండి మనం ఎంత ఖర్చు పెట్టాం ప్రొడక్ట్స్ కొనడానికి. మన ప్రొడక్ట్ తయారు చేయడానికి ఎంత ఖర్చు పెట్టామనేది ఇదనమాట. ఆ ఎగ్జాంపుల్‌గా మనం చూస్తే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎగ్జాంపుల్‌గా మనం చూస్తే ఒక కంపెనీ అనేది ప్రాఫిట్ ఎప్పుడవుతుందంటే మనం చూస్తే ఆ కంపెనీ వచ్చేసరికి చాలా చక్కగా ప్రాఫిట్ ఉంది. కానీ క్యాష్ ఫ్లో అనేది తక్కువ ఉందనమాట. ఎందుకంటే కస్టమర్స్ ఇంకా కొనలేదు దాన్ని. అంటే ఏం లేదండి మన కంపెనీకి వచ్చిన డబ్బుల్ని మనం ఎలాగా ఖర్చు పెడుతున్నాం అనమాట. అంటే చాలా సింపుల్. కస్టమర్స్ కొనిన తర్వాత మన దగ్గర డబ్బులు వస్తాయి కదండీ! ఆ డబ్బులు మనం ఎంత ఖర్చు పెడుతున్నాం దాని నుంచి ప్రాఫిట్ మనకి ఎంత వస్తుందో అన్న విషయం గురించి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనమాట. అంటే ఎగ్జాంపుల్‌గా మనం చూసాం ఏంటంటే ఒక కంపెనీ ప్రాఫిట్ చూపిస్తుంది. కానీ క్యాష్ ఫ్లో తక్కువుంది. ఎందుకంటే కస్టమర్స్ ఇంకా కట్టలేదనమాట. అర్థమైంది కదండీ! అలాగా. ఓకే. ఇప్పుడు మనం అనలైజ్ ఎలా చేయాలో చూద్దామండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్‌ని అనలైజ్ ఎలా చేయాలో చూద్దాం. అందులో ఫస్ట్‌దండి ప్రాఫిటబుల్ అనాలిసిస్ అనమాట. అంటే కంపెనీ డబ్బులు సంపాదిస్తుందా లేదా అనేది. చాలా సింపుల్. ప్రాఫిట్స్ ఎలాగొస్తున్నాయి, ఎంత పర్సెంట్ వస్తుందనేది. మనం ఎగ్జాంపుల్ చూస్తే దీనికో ఫార్ములా ఉంటదండి. నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఈక్వల్స్ టు అంటే ప్రాఫిట్ మార్జిన్
ఎంత అనేది ఈక్వల్స్ టు నెట్ ప్రాఫిట్ బై రెవెన్యూ ఇంటూ 100 అనమాట. నెట్ ప్రాఫిట్ అంటే ఎంత సంపాదిస్తుంది ప్రాఫిట్ అని చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే 1,00,000 అనేది ప్రాఫిట్ అనుకోండి, రెవెన్యూ అనేది 200K అంటే 20K అనుకోండి, 20,000 రెవెన్యూ అనమాట. ప్రాఫిట్ వచ్చేసరికి 1,00,000 అంటే దాన్ని మనం బై చేసుకుంటే ఆ నెట్ ప్రాఫిట్ బై రెవెన్యూ ఇంటూ 100 అనమాట. అలాగ మనం చేసుకొని చూసుకోవడమే అండి, చాలా సింపుల్గా. నెక్స్ట్ లిక్విడిటీ అనాలిసిస్ అనమాట. ఇది చాలా సింపులే. కరెంట్ రేషియో ఈక్వల్స్ టు కరెంట్ అసెట్స్ బై లయబిలిటీస్ అనమాట. అంటే ఇప్పుడు మన ఎగ్జాంపుల్గా మనం చూస్తే ఇప్పుడు 50K అనేది అసెట్స్ అనమాట, లయబిలిటీస్ 25K. అర్థమైంది కదండి. 50K అసెట్స్ అయితే లయబిలిటీస్ 25K అనమాట. అంటే రేషియో ఎంత వచ్చిందంటే 2.0 వచ్చింది. అంటే బై చేస్తారు రెండింటిని 50/25 ఎంత అండి 2 కదండి, అలాగనమాట. అంటే 2% హెల్తీగా ఉంది, 2 రేషియో హెల్తీగా ఉంది కంపెనీ అనమాట. అది లిక్విడిటీ అనాలిసిస్ అనమాట. నెక్స్ట్ డెప్త్ అనాలిసిస్ అనమాట. డెప్త్ అనాలిసిస్ ఎలా చూస్తారంటే టోటల్ లయబిలిటీస్ బై షేర్ హోల్డర్ ఈక్విటీ అనమాట. అంటే టోటల్ లయబిలిటీస్ అంటే ఖర్చులు ఎంత ఉన్నాయి, 100K ఉందనుకోండి ఇప్పుడు డెప్ట్స్ అనేవి. అంటే లయబిలిటీస్ అంటే అప్పులే కదండి, ఆ అప్పులు 100K ఉన్నాయి అనుకోండి. నెక్స్ట్ షేర్ హోల్డర్ ఈక్విటీ 300K ఉన్నాయి అనుకోండి. అంటే రిస్క్ ఎంత పడుతుంది, 0.33 లో రిస్క్ పడుతుంది అనమాట. అలాగా మనం చూసుకోవడమే. నెక్స్ట్ ఇందా చూసాం కదండి క్యాష్ ఫ్లో అనాలిసిస్ అనమాట. అంటే పాజిటివ్ క్యాష్ ఫ్లో అంటే బిజినెస్ స్ట్రాంగ్ ఉందని అర్థం, నెగిటివ్ క్యాష్ ఫ్లో అంటే బిజినెస్ బాగాలేదని అర్థం, మనం ఇంకా డెవలప్ చేసుకోవాలని అర్థం అనమాట. ఇవి కొన్ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనమాట. అంతే. ఇంకా ఫైనాన్షియల్ అనాలిసిస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి హెల్ప్ అవుతుందండి. ఇన్వెస్టర్స్ డిసైడ్ చేసుకోవచ్చు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని మనకు అర్థమవుతుంది. బిజినెస్లో ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రాఫిట్స్ ఇంప్రూవ్ చేసుకోవాలని మనకు అర్థమవుతుంది. కంపెనీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఇది కొంచెం కొన్ని కీ ఎలిమెంట్స్ అనమాట ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ గురించి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే బడ్జెటింగ్ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ బడ్జెటింగ్ అంటే ఏం లేదండి, చాలా సింపుల్గా ఫస్ట్ అప్పులు తగ్గించడం, గోల్స్ పెట్టుకోవడం, స్ట్రెస్ అనేది తగ్గించుకోవడం ఎలా చేయాలో అనేది మనం చూద్దాం. మీరున్నారు ఇప్పుడు కంపెనీ ఉంది, నెలకి 3,000 సంపాదిస్తున్నారు అనుకోండి. బడ్జెటింగ్ అంటే ఏం లేదండి, చాలా సింపుల్గా ఆ డబ్బుని ఎలాగ మనం ఖర్చు పెడుతున్నాం. ఒక 3,000 నెలకి సంపాదిస్తున్నాం అనుకోండి, రెంట్కి 1,000 రూపాయలు, 500 ఫుడ్కి, 300 ట్రాన్స్పోర్ట్కి, 500 సేవింగ్కి, 700 ఎక్స్ట్రా థింగ్స్కి అనమాట. అలాగే మనం బడ్జెటింగ్ అనేది ఎలా ప్లాన్ చేసుకున్నది కొంచెం చిన్న ఎగ్జాంపుల్ అనమాట ఇది. దీన్ని బడ్జెటింగ్ అని అంటారు అనమాట. ఇప్పుడు మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటో చూద్దాం. అంటే ఇప్పుడు మనకి ఒక 5 సంవత్సరాలకి 1,00,000 రూపాయలు కావాలని మనం గోల్ పెట్టుకున్నామండి. ఆ గోల్కి ఉండాలన్నమాట స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం, అలాగే ఎక్కడ ఇన్వెస్ట్ చేసి సంపాదించాలి, అది ఫైనాన్షియల్ ప్లానింగ్ అని అంటారు అనమాట. అక్కడ ఇప్పుడు మనం స్టెప్స్ చూద్దాం అండి ఎలా పొందుకోవాలో. ఫస్ట్ సెట్ ఫైనాన్షియల్ గోల్స్ అనమాట. షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోవాలన్నమాట. అంటే సింపుల్గా అంటే చాలామంది గోల్స్ పెట్టుకుంటారు ఫైనాన్స్గా. ఎలాగంటే ఒక ఇల్లు కొనుక్కొని రిటైర్ అయిపోవాలి, ఇంత డబ్బులు సంపాదించి రిటైర్ అయిపోవాలి, అలాంటి గోల్స్ పెట్టుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే ట్రాక్ చేస్తారనమాట ఆ ఇన్కమ్ని. ఇప్పుడు మనకి ఎంత కావాలి, ఎంత పర్సంటేజ్ కావాలనేది ఒక పర్సంటేజ్ ఉంటుంది అనమాట. ఏంటంటే 50-30-20 రూల్ అనమాట. అంటే 50% నీడ్స్ ఉంటాయి మనకి, రెంట్ కానీ, ఫుడ్ కానీ, బిల్స్ కానీ. 30% వాంట్స్ అనమాట. అంటే షాపింగ్ కానీ, ఏదైనా బట్టలు కొనుక్కోవడం కానీ, ఫుడ్ కాదు బట్టలు కొనుక్కోవడం కానీ, అలాగే వాంట్స్ ఉంటాయి. 20% సేవింగ్స్ అనమాట. ఇది 50-30-20 రూల్ అనమాట. ఇది ఫాలో అవుతే బడ్జెటింగ్ చక్కగా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్స్ అనేవి ఉంచుకోవాలన్నమాట. అప్పుడు ఎంతో క్యాష్ రెడీగా పక్కన పెట్టుకోవాలన్నమాట. ఎమర్జెన్సీగా ఏవైనా ఖర్చులు, అనవసరమైన ఖర్చులు వస్తూ ఉంటాయి, ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు అలాగనమాట. అది మనం ప్లాన్ చేసుకోవాలి ముందే. నెక్స్ట్ ఇన్వెస్ట్ స్మార్ట్లీ అనమాట. అంటే ఏం లేదండి, ఫస్ట్ మన సేవింగ్స్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఇన్వెస్ట్మెంట్కి పెట్టాలన్నమాట, వేరే దాన్ని పెట్టకూడదు. కాబట్టి మనం అది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ డెప్త్ అనేది ఎంత త్వరగా అయితే అంత త్వరగా అప్పులు అనేవి తీసేయడానికి ప్రయత్నం చేయాలి. ఇది చాలా సింపుల్ అనమాట. ఫైనాన్షియల్ ప్లానింగ్, బడ్జెటింగ్ అనేది ఎలా చేయాలనేది ఒక కంపెనీలోనే కాదు, మన ఇంట్లో ఉన్నప్పుడు, మనం జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఇది హెల్ప్ అవుతుంది అనమాట ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది. దీనికి బెస్ట్ టూల్స్ అనేవి ఉంటాయండి. ఫైనాన్షియల్ మేనేజ్ ఎలా చేయాలనేది బెస్ట్ టూల్స్ అనమాట. ఎలాగ ఎక్స్పెన్సెస్ ట్రాక్ చేయాలనేది మనకు తెలిసినవి గూగుల్ షీట్స్ కానీ, ఎక్సెల్ కానీ, మింట్ కానీ, ఇలాగ చాలా టూల్స్ ఉంటాయి. అదే ఫైనాన్షియల్ గురించి అనమాట. ఇప్పుడు మనం ఏం చూద్దాం, ఇన్వెస్ట్మెంట్స్ అలాగే క్యాపిటల్ మేనేజ్మెంట్ అనేది మనం చూద్దాం. ఇన్వెస్ట్మెంట్ అంటే మనకు తెలిసిందే కదండి, ఒక్కో దాంట్లో ఇన్వెస్ట్ చేయడం, అది బ్యాంక్ కావచ్చు, లేకపోతే స్టాక్స్ కావచ్చు, ఇన్వెస్ట్ చేయడం అనమాట.
ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే, మనం ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు రూ. 1000 మనం స్టాక్స్‌లో పెట్టామనుకోండి. అది 10 సంవత్సరాల తర్వాత 10% పెరుగుతదనమాట. అది ఇంపార్టెన్స్ అనమాట ఇన్వెస్ట్ చేయడంలో. అంటే గ్యారంటీ పెరుగుతదని కాదు. మాక్సిమం మినిమమ్ పెరుగుతదనమాట. అది అందరూ అంటారు. 10% అనేది పెరుగుతది 10 ఇయర్స్ తర్వాత. నెక్స్ట్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ అంటే ఏంటంటే బిజినెస్ క్యాపిటల్ అమౌంట్ అనేది ఉంటది కదండీ ఫుల్‌గా దాన్ని మేనేజ్ చేయడం అనమాట. అంటే ఇప్పుడు బిజినెస్ ఓనర్ ఇప్పుడు ఉన్నప్పుడు అతను డబ్బుని ఎలాగ మేనేజ్ చేస్తున్నాడు, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాడు కంపెనీ మనీని, ఎక్కడెక్కడ ఎక్స్‌పెన్సెస్ అవుతున్నాయి, ఎక్కడెక్కడ ఎమర్జెన్సీకి ఎంత ఉంచుకుంటున్నాడు అలాగనమాట. దాన్ని క్యాపిటల్ మేనేజ్‌మెంట్ అని అంటారు. అంటే కంపెనీ క్యాపిటల్ డబ్బుని అంటే మొత్తం డబ్బును మేనేజ్ చేయడం అనమాట. చాలా ఎందుకు ఇంపార్టెంట్ అంటే బిజినెస్ గ్రోత్ అవుతుంది దాన్ని బట్టి బిజినెస్ రిస్క్ రాకుండా చూసుకుంటారు. ఎగ్జాంపుల్‌గా మనం చూసుకున్నట్లయితే 1,00,000 అనుకోండి మన కంపెనీ క్యాపిటల్ అంటే 1,00,000 మొత్తం కంపెనీ అమౌంట్ ఫుల్‌గా అమౌంట్ 1,00,000 అనుకోండి. అందులో 50,000 బిజినెస్ ఎక్స్‌పాన్షన్ గురించి ఖర్చు పెడితే 30,000 ఎమర్జెన్సీ గురించి పక్కన పెట్టుకుంటాం. 20,000 ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం. అలాగనమాట ప్లాన్ చేసుకోవడం. క్యాపిటల్ మేనేజ్‌మెంట్ అనేది ఇదొక ఆప్షన్ అనమాట. ఇంకా మనకు తెలిసిందే కదండీ! ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ చాలా ఉంటాయి. లైక్ స్టాక్స్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, డిపాజిట్స్ అవ్వచ్చు, బిజినెస్ స్టార్ట్ చేయడం అవ్వచ్చు ఇలాగ ఉంటాయండి. ఇందులో బెస్ట్ స్ట్రాటజీస్ అనేది మనం చూద్దాం. అంటే క్యాపిటల్ మేనేజ్‌మెంట్ ఇప్పుడు కంపెనీ క్యాపిటల్‌ని ఎలాగ మేనేజ్ చేయాలో అంటే క్యాపిటల్ అమౌంట్‌ని ఫుల్ అమౌంట్‌ని ఎలా మేనేజ్ చేయాలో కొన్ని స్ట్రాటజీస్ అనేది మనం చూద్దాం. ఫస్ట్ మనం ఒక కోర్స్ చేసామండి మైండ్ సెట్ ఆఫ్ రిచ్ పీపుల్ అండి. ఆ కోర్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఏం లేదండి ఫస్ట్ మనం డైవర్సిఫై ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. అంటే ఒక్కదాని మీద ఫుల్ అమౌంట్ పెట్టకూడదండి ఎప్పుడు కూడా. ఒక స్టాక్ మీద ఫుల్ అమౌంట్ ఎప్పుడు పెట్టకూడదు. స్టాక్ అనే కాదు రియల్ ఎస్టేట్ కావచ్చు ఏదైనా సరే డిఫరెంట్ దాంట్లో ఇన్వెస్ట్ చేయాలన్నమాట. అంటే ఇంత పర్సెంట్ ఇక్కడ, ఇంత పర్సెంట్ అక్కడ అలాగా ఈ స్టాక్‌లో ఒకటి, ఈ స్టాక్‌లో ఒకటి, రియల్ ఎస్టేట్‌లో ఒకటి అలాగా మనం చూసుకొని ప్రతి దగ్గర ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళిపోవడం. ఒక దాంట్లోనే ఫుల్ అమౌంట్ పెట్టకుండా. నెక్స్ట్ ఇంకా తెలిసిందే కదండీ! ఎమర్జెన్సీగా డబ్బులు ఉంచుకోవాలి. రీఇన్వెస్ట్‌మెంట్ చేయాలనమాట. నెక్స్ట్ ఎమోషనల్ డెసిషన్స్ అనేవి తీసుకోకపోతే మానిటరీ అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలనమాట. అది చాలా సింపుల్ స్ట్రాటజీస్ అనమాట. క్యాపిటల్‌ని ఎలా మేనేజ్ చేయాలనేది. నెక్స్ట్ ఏంటంటే సేవింగ్స్ అమౌంటే మనం ఇన్వెస్ట్ చేయాలనమాట. ఇప్పుడు మనం సేవింగ్స్ అమౌంట్ ఎంతైతే పెట్టుకుంటామో ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. దానికంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయకూడదనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం చూద్దాం టూల్స్ ఉంటాయండి దీనికి. ఇంకా మనం చూసుకున్న ఇందాక ఆ టూల్సే అనమాట. గూగుల్ షీట్స్, మింట్ ఇలాగ చాలా టూల్స్ ఉంటాయి. అవన్నీ మనం చూసుకుంటే మనం ఎలాగా మానిటర్ చేసుకోవచ్చనమాట. మనం ఎంత పెడుతున్నామని. ఇలాగా దీని గురించి అనమాట చాలా సింపుల్‌గా. ఇది ఫైనాన్స్ వీడియో అనమాట. దీని గురించి సెపరేట్ కోర్స్ అనేది మనం లాంచ్ చేస్తాం ఫ్యూచర్‌లో. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకోండండి. థ్యాంక్ యూ అండి. సింపుల్ ఎంబీఏ కోర్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి.